అధిక విద్యుత్ ఛార్జీలపై నిరసన. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నుంచి 24 వరకు విద్యుత్ ఛార్జీలపై ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా శనివారం పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి 4 రోడ్ల కూడల్లో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల్ని సుమారు 5 సంవత్సరాల్లో 7 సార్లు పెంచడం ఏదైతుందో ఇది తీరైన అన్యాయం అని చెప్తున్నాను. ఒక పక్క నవరత్నాల పేరు మీద అనేక రకాల ఉచితాలు ఇస్తూ, ఇంకో పక్క ప్రజల పైన భారం వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వడ్డిస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు గరిష్టంగా ₹2, ₹3 ఉండాలి, ఇవాళ సుమారు ₹26 యూనిట్ కూడా వెళ్ళటం జరిగింది. అనేక రకాల ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ప్రజలకు అర్థం కావటం లేదు. ₹150 వచ్చే మా కరెంటు బిల్లు ఇవాళ ₹4000 ఎందుకు అయిపోయిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది గందరగోళ పరిస్థితుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ఈ విధంగా సర్చార్జ్ పేరు మీదట, తెలియని కొన్ని ట్యాక్సుల పేరు మీదట ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితి ఏర్పడింది. పెందుర్తి 4 రోడ్ల కూడలిలో పెందుర్తి జంక్షన్ లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం దిగిరావాలని, ఛార్జీల్ని తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం నిరసన దీక్షలు చేస్తూ ఏపీడీసీఎల్ పెందుర్తి సబ్ స్టేషన్ లో ఏఈ గారికి, డిఈ గారికి వినత పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర నాయకులైనటువంటి బివిఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి పరమేశ్వరరావు గారు, పెందుర్తి మండల అధ్యక్షులు జిల్లా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకట సంజయరావు గారు, ఇతర నాయకులు రావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 4.5 ఏళ్లలో 8 సార్లు స్లాబ్స్ మార్చి విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు నడ్డి పెరగొట్టిన పరిస్థితి చూస్తా ఉన్నారు అందరూ కూడా. దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం దిగి రావాలి, ఛార్జీల్ని తగ్గించాలని చెప్పి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. నవరత్నాలని ₹200 ఛార్జీ కరెంటు ఛార్జీలు పెరిగితే సంక్షేమ పథకాలు వర్తించాలి. వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం